వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. మామూలుగా ఏ హీరో సినిమా చూసినా సరే, ఆ హీరో ఎలివేషన్స్ ఎప్పుడు పడతాయా అని వెయిట్ చేస్తాం. బట్ ఈ హీరో సినిమా చేస్తే ఆ సినిమానే ఎలివేట్ అవుతుంది. సో, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఏదన్నా పాత్ర ఇచ్చినప్పుడు దానికి చెట్టుకి నీరు పోసి పెంచినట్టు పెంచి, పండించి దాని నుంచి కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇవ్వగలిగే మన హీరో సత్యదేవ్ ఈసారి 'రావ్ బహదూర్'తో మన ముందుకొచ్చారు. సో, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా హలో అండి. ఉన్నారు? హాయ్. యాహ్! గుడ్. గుడ్. సో, థాంక్ యూ. నేను చెప్పిన ఇంట్రొడక్షన్ ప్రకారమే మన ఆడియన్స్ అందరూ గూడా మిమ్మల్ని ఒక రకంగా ఈసారి టాలీవుడ్ కమల్ హాసన్ అనే ఫీలింగ్‌కి వచ్చారు. సో, దానికి మీ ఆన్సర్ ఏంటి? ఐ డోంట్ నో ఏం చెప్పాలో తెలీదండి. అంటే 'మహా' అన్నాడు ఇట్స్ అన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ లవ్. ఆహ్, ఆ లెజెండ్‌తో అలా 1% పోల్చినా కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఐయామ్ హ్యాపీ. అంటే అట్ ద సేమ్ టైమ్ ఇంకా చాలా చేయాలి. మనం చేసింది ఇంకా ఒక 10% వాట్ హ్యాస్ ఆయనేం అచీవ్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయనలా కొన్ని క్యారెక్టర్స్ ప్రాస్థెటిక్స్ వేసుకొని అలా రోల్స్ క్యారెక్టర్ లోపలికి అలా ఒదిగిపోయే రోల్స్ చేయాలని ఎప్పుడు అనుకోవడం, అది రాబోతుతో అవ్వడం, ఇట్స్ లైక్ అ హ్యాపీ థింగ్. రైట్. సూపర్. అండ్ ఈ మూవీని ఆల్రెడీ మన మహేష్ గారు గూడా చూసారని తెలిసింది మాకు. సో, చూసిన తర్వాత ఏమని రెస్పాన్స్ ఇచ్చారు? అంటే ప్రెజెంట్ చేసినందుకు హ్యాపీ అని చెప్పారా? అది ఈరోజు చూస్తున్నారండి. ఓకే. ఓకే. యాజ్ వి టాక్ ఆయన ఇప్పుడు చూస్తున్నారు. హ్మ్. మేబీ చూసిన తర్వాత తెలుస్తుంది. సో వెయిట్ చేస్తున్నాం అది. ఓకే. ఓకే. అంటే ఇంతకుముందు యాక్చువల్లీ 'వెంకటేష్ మహా' గారి మూవీని 'కేర్ ఆఫ్ కంచులపాలెం' రానా గారు ప్రెజెంట్ చేశారు. బట్ ఈసారి మహేష్ గారు, నమ్రత గారు ప్రెజెంట్ చేస్తారని యాక్చువల్ ఎవరు ఊహించి ఉండరు. బట్ వాళ్ళు ప్రెజెంట్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటి బిహైండ్ ద స్టోరీ కానీ ఎలా? స్టోరీ నరేట్ చేశాడు మహా వెళ్ళి నమ్రత గారికి. హ్మ్. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 6 గంటల మీటింగ్ అయింది. ఓకే. మొత్తం అన్ని డౌట్స్ అడిగి ఇది క్లారిఫికేషన్ ఇచ్చుకొని ఒక 6 గంటల తర్వాత బయటకు వచ్చి థమ్స్ అప్ మెసేజ్ పెట్టాడు నాకు, జేఎంబీ ఈజ్ ఆన్ అని. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇంత పెద్ద స్కేల్ ఉన్న అంటే స్కేల్ అంటే కథగా దీనికి ఉన్న కెపాసిటీకి ఒక జేఎంబీ లాంటి ఒక ఫోర్స్ యాడ్ అయితే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుందని మాకు చాలా హ్యాపీ అనిపించింది. ట్రూ. ట్రూ. అండ్ అంటే ఒక రకంగా మీరన్నట్టుగా మేబీ ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా వర్సటైల్ పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ, సూపర్బ్ స్టోరీస్ ఉన్నప్పటికీ గూడా, దీనికి ఐ మీన్ మీ స్పీచ్‌లలో గూడా కొంచెం డెఫినిట్‌గా ఇది డెఫినిట్ ఒక సూపర్ హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. యాహ్! ఎందుకు? అంతేనండి. సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్సే. వేరేగా కొని తెచ్చుకుందేం కాదు. హ్మ్. సినిమా ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ డెఫినెట్‌గా ఇది మనందరం గర్వపడే ఒక సినిమా అవుతది. పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ అవుతదని ఫస్ట్ నుంచి కథ విన్న రోజు నుంచి మేము అదే అనుకున్నాం. హ్మ్. ఇప్పుడు సినిమా అలానే వచ్చింది. అండ్ చూసిన ప్రతి వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు మా టీమ్ అంతా కూడా. అండ్ జూలై 3కి మన ఐ ఫీల్ బికాస్ అంటే మేజర్‌గా అంటే ఓహ్, ఇలాంటిది ఒకటి ట్రై చేసినప్పుడు ఎక్కువ ఏమనిపిస్తదంటే ఆహ్, డెవలప్ చేయాలి. అంటే తెలుగు సినిమాని మనం ప్రౌడ్‌గా ప్రెజెంట్ చేయగలుగుతాం అనే ఒక ఒక ఆ ఆనందం చాలా ఎక్కువ అనిపిస్తుంది. మేబీ అంటే ఇప్పటి వరకు సత్యదేవ్ చేసే మూవీస్‌లో కొత్త క్యారెక్టర్, కొత్త పెర్ఫార్మన్స్ ఉంటుంది, కొత్త కథ ఉంటుందనేది ఈసారి బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అవుతుంది అనే నేమ్ గూడా వచ్చే ఛాన్స్ షేకో, ఉంటుందంటారా? బ్రేకో మనకు తెలీదు గానీ వాట్ ఎవర్ ప్రొడ్యూసర్‌కి డబ్బులొచ్చి ఆళ్ళు హ్యాపీగా ఉండి ఓకే. ఉంటే చాలు. అంటే అంతకంటే ఇంకా బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఏముండదు. ఆ! రైట్. వెయిటింగ్ ఫర్ దట్. అంటే మోర్ దెన్ నాకు నా పర్ఫార్మెన్స్ బావుంది, లేపోతే నా ఇది బావుంది, హ్మ్. ఆహ్, ఆహ్, వ రామప్ప క్యారెక్టర్ బావుంది అనే కంటే నాకు డబ్బులొచ్చాయి అనే ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నాడన్నది ఇంకా ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అవునా? యాహ్! అంటే మీలాగా ఒక పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్‌ని చూజ్ చేసుకున్నటువంటి ఒక ఆర్టిస్ట్ ఎక్కువ కలెక్షన్ సైడ్ చూస్తున్నారు ఈ మూవీ సైడ్ ఎందుకు అని అనుకోవచ్చా? ఎందుకు ఎక్కువ ఎందుకు కలెక్షన్ సైడ్? అంటే అంటే అదేంటండి? అంటే ట్రెండ్. వాళ్ళ అంటే ఏం చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి గదా! అంటే లేపోతే ఇంక చేసి ఏం ప్రయోజనం? రైట్. అంటే నే నాలాంటి అని కాదు, ఎవరైనా అలాగే ఆలోచించాలన్నది పాయింట్. హ్మ్. మనం మనం చేసేసి వెళ్ళిపోతాం అని అనుకోవడం కరెక్ట్ కాదు గదా! వాళ్ళు పాపం ఓకే. కష్టపడి ఆళ్ళెవరిపైనా డబ్బులు పెట్టొచ్చు కదా! హ్మ్. మనమేం ఆళ్ళ అల్లుడు గాదు, ఆళ్ళ కొడుకు కాదు, ఏమీ గాదు. ఎండ్ ఆఫ్ ద డే ఎంతో కష్టపడి తీసుకొచ్చిన డబ్బు హ్మ్. వాళ్ళొక డైరెక్టర్ పైన, హీరో పైన పెట్టి సినిమా తీస్తున్నారంటే నాకు వాళ్ళంటే చాలా రెస్పెక్ట్. హ్మ్. చాలా నేను వాళ్ళని ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. హ్మ్. వాళ్ళకి డబ్బులు రావాలని కోరుకుంటాను. అది. బట్ ఈసారి మీ మాటల్లో కాన్ఫిడెన్స్ ఎలా కనిపిస్తుందంటే లైక్ మీరు చెప్పారు మనకి ఆల్మోస్ట్ ఉన్న 51 ఫ్రైడేస్‌లో ఈ ఫ్రైడే చాలా స్పెషల్ అవ్వబోతుంది అని అంత కాన్ఫిడెంట్‌గా చెప్పడానికి అంటే ఈ స్క్రీన్ ప్లే కానీ ఇది అసలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక కొత్త స్టైల్ తీసుకొచ్చారు అని కూడా మనకి టీజర్స్‌లో ప్రతి దగ్గర మెన్షన్ చేస్తున్నారు. సో, అంటే ఎలా ఉండబోతుందంటారు? ఆడియన్స్ ఎలా తీసుకుంటారంటారు?
ఆడియన్స్ చాలా బాగా తీసుకుంటారండి అసలు. అంటే to be frank, వాళ్ళు ఇప్పుడు తీసుకోవడంలో ఎటువంటి డౌట్ ఏమన్నా అంటే లైక్ ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఒకసారి మన ప్రొడ్యూసర్ వంశీ గారు అన్నారు లైక్ లోకా మూవీ ఉంది, అది ఒకవేళ డైరెక్ట్ తెలుగు మూవీ నేను చేస్తుంటే ఇక్కడ ఫ్లాప్ అయ్యేది, ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ స్లో వచ్చింది ఇది వచ్చింది అని ఆ, ఏదో ఒక మైనస్లు చెప్తూ ఉంటారు, బట్ అది వేరే లాంగ్వేజ్ నుంచి తీసి ఇక్కడికి వచ్చింది కాబట్టి హిట్ అయింది అంటారు. సో మన ఆడియన్స్ ఎప్పుడు ఏది లైక్ చేస్తున్నారో తెలియదు. లైక్ ఇప్పుడు పెద్ద కూడా అదొక డిఫరెంట్ జానరా, డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు సమంత గారు వన్ ఉమెన్ షో లాగా మా ఇంటి బంగారం తీసుకున్నారు, కొత్త కాన్సెప్ట్ లేకపోవచ్చు బట్ అందరూ నచ్చింది. బట్ ఇది మనం అంత కాన్ఫిడెంట్‌గా చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎలా రిసీవ్ అవుతుందా, మీరు అనుకున్నట్టు చేసింది లేదు లేదు అన్నట్టుగా ఒక డౌట్ ఉంటుంది కదా. లేదు డెఫినెట్లీ రిచ్ అవుతుంది. అంటే ఇది కొత్త కాన్సెప్ట్ అని కాదండి, అంటే ఇది ద కోర్ ప్లాట్, ఈ సినిమాలో కోర్ కథ ఏదైతే ఉంటుందో అది చాలా యూనివర్సల్ కథ. అదేమి కొత్తగా ఇంటర్స్టెల్లర్ లేకపోతే ఏదో మైండ్ బెండింగ్ కథ కాదు. ఆ కోర్ ప్లాట్ ఈస్ వెరీ వెరీ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ అది. ఆ పాయింట్ మీద ఆ పాయింట్ రావు బహదూర్ బోనాలయం లోపలికి వెళ్ళినప్పుడు అది మనం అంటే క్రియేట్ చేయాలి కదా, క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి కదా. అందుకని అది మీకు ఆ వరల్డ్ అలా అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో ఫైనల్, లేకపోతే కథను మొత్తం చుట్టిన ఒక థ్రెడ్ ఏదైతే ఉంటుందో అది చాలా బేసిక్ అండ్ వెరీ అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ అది. సో మా కాన్ఫిడెన్స్ కూడా అదే. మేము ఏంటంటే మీరు అందరూ చూసి ఓ ఇది ఏంటి ఇది ఉంది అది ఉంది అది అనుకుంటున్నారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే కోర్ ఎమోషన్ ఏదైతే ఉందో అది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే అందరికి మిస్ అవ్వకుండా ఉంటుందంటారు, లేకపోతే మళ్ళీ ఊహించి అంటే లొకేషన్ సెట్స్ ఇలా వేస్తున్నారు ఛాన్సే లేదు అసలు, అది ఊహ కాదు అసలు. మీకు మీకు చాలా చాలా ఎక్సైట్ అవుతారు. అది అసలు అర్థం కావడానికి వెరీ బేసిక్ థింగ్. అండ్ ఈ క్యారెక్టర్ కి మీరు కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది. అంటే స్పీచెస్ ఇచ్చినప్పుడు కూడా మీరు లైక్ ఈ మూవీ ఆర్ఆర్ఆర్, బాహుబలి తర్వాత రావ్ బహదూర్ అనే రేంజ్ లో చెప్పారు మీరు. లైక్ అంటే ఏ బేసిస్ లో మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు? లైక్ స్క్రీన్ ప్లేనా, లేకపోతే మేబీ బడ్జెట్ ఓరియంటెడా, లేకపోతే నేను చెప్పింది సింపుల్ అండి. నేనేం చెప్పానంటే రేపు మనం బయటికి వెళ్ళినప్పుడు వేరే దేశస్తులతో మాట్లాడేటప్పుడు మనకు నచ్చిన సినిమాలు రికమెండేషన్ ఇస్తాం. ఇప్పుడు మీకు ఏ సినిమా, నాకు ఏదైనా మలయాళం సినిమా పేరు చెప్పండి. లోకా, ఇప్పుడు లోకా, ఏవో ఉంటాయి 3-4 పేర్లు. అలాగే తెలుగు సినిమా అని మాట్లాడేటప్పుడు లేదా ఇండియన్ సినిమా అని మాట్లాడినప్పుడు ఒక 3 సినిమా రికమెండేషన్లో నా పేరు, మా రావు బహదూర్ సినిమా పేరు కూడా ఉంటుంది అనేది నా కాన్ఫిడెన్స్ అంటున్నాను. కంపారిజన్ కాదు, అది రాంగ్. అంటే అది నేను కంపారిజన్ అనలేదు. అంత గొప్ప ఈ సినిమా కూడా రికమెండేషన్లో వెళ్తుంది అన్నది నా పాయింట్. అంటే లైక్ అంటే డైరెక్టర్ ఇండైరెక్ట్ గా కొంచెం గ్లోబల్ లెవెల్ రీచ్ వెళ్ళాలి అనే ఇంటెన్షన్. మనం అందరం మాట్లాడుకుంటాం అన్నది నా కాన్ఫిడెన్స్. అది ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఎందుకు చెప్పాను అంటే డెఫినెట్లీ కథ, మహారాసిన కథ అంత గొప్ప కథ, తను క్రియేట్ చేసిన వరల్డ్ అంత గొప్ప స్పెక్టికల్ అది. అంటే థియేటర్లోకి వెళ్ళి ఆ జమానాకి ఆ ఎరాకి వెళ్ళిపోయి ఒక 2 hours 2.5 hours కూర్చొని మనం బయటకు వస్తాం. దట్స్ బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. ఆర్ట్ వర్క్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, కథ కానీ, ఎవ్రీథింగ్ రావు బహదూర్లో పెట్టిన ప్రతి రూపాయికి 2x వాల్యూ ఉన్నది ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిచ్నెస్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్ నేను చెప్పాను. అదే అంటే ఇప్పుడు కొన్నిసార్లు మేబీ గ్లోబల్ లెవెల్ రీచ్ అవ్వటానికి మనం ఒక మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పెంచిన తర్వాత అది ఒకవేళ సరిగ్గా లేకపోతే కూడా డిసప్పాయింట్ అవుతారు చాలా మంది ఆడియన్స్. ఈ మధ్య చూస్తున్నాం, అంటే మూవీ ఇంకా రిలీజ్ అవ్వకముందు ఇంకా సత్యదేవ్ గారు ఇంత హైప్ ఇస్తున్నారు కదా. సో ఏదన్నా మళ్ళీ చేంజెస్ వస్తే ఇదంతా కూడా మళ్ళీ డౌన్, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే వెంటనే నెగిటివ్ కమెంట్స్ వస్తాయి కదా. అదే అండి. ఇప్పుడు ఎలా అంటే ముందేమో చెప్పలేదనేవారు, ఇప్పుడేమో చెప్తున్నాను అంటున్నారు. సో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు అనమాట. అంటే ఏం చేయాలి ఇప్పుడు? అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్, అదే ఇందాక కూడా చెప్పా, నేను రావు బహదూర్కి చాలా ఒక 3 hours నేను మాట్లాడుంటే మనం ఓన్లీ 3 minutes మాట్లాడుతున్నాం, లేదా 30 seconds మాట్లాడుతున్నాం. ఆ మిగతా అంతా కూడా అంతే చెప్పాను, ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఒక విధంగా దీనివల్ల సినిమా ప్రమోట్ అయిందా అంటే మేబీ ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ చెప్తున్నాను. బట్ కాన్ఫిడెంట్గానే చెప్పాం కాబట్టి, అంటే మరీ ఏదో సంబంధం లేకుండా అయితే కాదండి. 100% మీరు రావు బహదూర్ పేరు రికమెండ్ చేస్తారు. నేను ఇప్పటికి కూడా అదే చెప్తున్నాను.
ఎగ్జాజరేట్ You will- చేసినట్టు కాదు. అసలు మీరు చేశారంటేనే ఆ మూవీని డెఫినెట్‌గా చాలా మంది రికమెండ్ చేసి చూడడానికే వెళ్తారు. యాహ్! సో గుడ్ కదండి, ఎక్కువ మంది చూస్తే ఇంకా హ్యాపీ. సూపర్. అండ్ మీరు ఈ రోల్ గురించి చూస్తే బాగా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 6 హార్స్ ఫర్ మేకప్ అనంటే మీరు ఎప్పుడు లేచేవారో? ఎప్పుడు పడుకునేవారో? అసలు ఆ రోల్‌కి మీరు అంత టైం పెట్టడానికి మేకప్‌కి కూడా మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఇట్ డిమాండ్స్, Hmm. స్క్రిప్ట్ డిమాండ్స్, మాహా డిమాండ్స్, ఫిల్మ్ డిమాండ్స్. 3 గంటలు ఇచ్చేవాడిని. మార్నింగ్ 3కి లేస్తే 4కి సెట్లో ఉండేవాళ్ళం. 4 గంటలకి కూర్చోబెట్టి 5 అవర్స్ తర్వాత 9 గంటలకి షార్ట్ పెట్టేవారు. 9 నుంచి నైట్ 9 వరకు అయ్యేది. అదే మేకప్లో అయ్యేది. ఆల్మోస్ట్ ఒక 70 డేస్ అలాగే చేసాం. కొన్నిసార్లు 9, 12 అయ్యేది, 12, 2 కూడా అయ్యేది. బట్ అలాగే చేసాం. అంటే ఫిజికలీ వెరీ ఛాలెంజింగ్, ఫిజికలీ వెరీ 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 ఛాలెంజింగ్ రోల్ ఇది. మెంటలీ వెరీ హ్యాపీ. అవునా? ఎవరికి వస్తుందండి ఆ అవకాశం? రైట్, రైట్. అది రావాలి కదా, అవకాశం కూడా రావాలి, మన తలుపు తట్టాలి. ఆ విధంగా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నో కంప్లైంట్స్ ఎట్ ఆల్. కష్టపడిపోయిన బస్సు అదైపోయింది ఇదైపోయిన, ఐ డోంట్ వాంట్ టు సే దట్. మీకు నాకు తెలిసి ఇప్పటివరకు చేసిన మూవీస్‌లో ఫుల్ సాటిస్ఫాక్షన్‌తో చేసిన మూవీ ఇదేమో అనిపిస్తుంది నో మిమ్మల్ని నో, నేను చూస్తే. ఏ సినిమా అయినా అంతే సాటిస్ఫాక్షన్ చేస్తాను. ఓకే. అలా నేను ఒక్కదాన్ని ఎప్పుడూ ఎంచుకోలేను. Hmm. అలా ఎంచుకుంటే నా క్రాఫ్ట్కి నేను ద్రోహం చేస్తున్నట్టు. Hmm. ఎందుకంటే నేను మిస్టర్ పర్ఫెక్ట్ ఎంత ఎలా ఏ ఎక్సైట్మెంట్తో సినిమాలోకి వెళ్తానో, రాబోదురు అదే ఎక్సైట్మెంట్తో నేను చేస్తాను. కాకపోతే ఏంటంటే స్కేల్ మారుతూ ఉంటుంది అంతే. అంటే అక్కడ నాది చిన్న పాత్ర, ఇక్కడ పెద్ద పాత్ర, అక్కడ క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్, ఇప్పుడు హీరో కింద చేస్తున్నాను. ఇలా రెస్పాన్సిబిలిటీ మారుతుంది తప్ప నా ఎఫర్ట్ కానీ నేను పెట్టే ఎనర్జీ కానీ ప్యాషన్ కానీ మారదు. అయా అంటే అంటే ఒక మనకు బాగా నచ్చిన ఒక పర్ఫార్మెన్స్ మనకు 100% పిండేది బయటికి తీయడానికి ఒక రోల్ మీకు ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఫిజికల్లీ చాలా కొంచెం ఛాలెంజ్ అనిపించింది అంటున్నారు. ఇది సైకలాజికల్ డ్రామా. సో మీకు మెంటల్లీ మీరు ఫ్రీ అయి ఉండొచ్చు, కానీ ఆ సైకలాజికల్ డ్రామాని ఒక ఇల్యూజన్ని పబ్లిక్కి ఆడియన్స్కి క్రియేట్ చేయడానికి మీరు చేసే వర్క్ కానీ ఆ స్క్రీన్ ప్లేస్ ఈ బిహైండ్ ద సీన్స్ ఏమైనా చెప్పగలరా? నాది అంటే నేను దీనికి మెథడ్ యాక్టింగ్ ఏం చేయలేదండి. అంటే ఆ క్యారెక్టర్లో ఉండి ఇంటికి వెళ్ళి కూడా ఆ క్యారెక్టర్లో బిహేవ్ చేసి బయటికి వెళ్ళాక భయపించి అలా ఏం చేయలేదు. సో 1 సీన్ ఎట్ ఎ టైం తీసుకున్నాను. 1 సీన్, ఈ సీన్ ఎలా మనం చేయాలి, ఈ సీన్ ఎలా రక్తి కట్టించాలి, ఈ సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి అనేది ఆలోచించేవాడిని. సో దానివల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మైండ్ సేమ్గానే ఉండేవాడిని. కానీ కొన్నిసార్లు కొంచెం కొన్ని టైమ్స్లో ఆ మూడ్ క్యారీ అవ్వడం జరిగేది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ వాట్ మై సెన్సెస్ ఆర్. మరీ అలా ఉండను. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, 100 ఉంటాయి. అలా చేసామంటే ఇంట్లో ఇంటికి రాకరా తమ్ముడు బయట ఎస్, ఆఫ్ కోర్స్ అంటారు. అవి చాలా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం. సో చూడాలి క్యారెక్టర్ ఎలా ఉంటుంది. అండ్ వెంకటేష్ గారితో మీరు ఇది వర్క్ చేయడం ఇది సెకండ్ టైం. సో అక్కడ ఉమా మహేశ్వర మూవీ నుంచి ఇప్పుడు ఈ మూవీకి ఆ డిఫరెన్స్ వర్కింగ్ స్టైల్ కానీ యూనిక్గా అనిపించిన థింగ్ ఏంటి వెంకటేష్ గారిలో? మహా వెరీ ఒక పిచ్చోడు. మహా పని పిచ్చోడు. అంటే ఎంతలా అంటే తను అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పిచ్చి ముదిరిపోయింది. ఎక్కువ ప్యాషనెట్ అయిపోయాడు. ఇంకా అంటే ఆ హంగర్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్న హంగర్. సో మహా లాంటి మనం నిజంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సినిమా తర్వాత నుంచి కూడా. అదే నన్ను ఇంకా 3 సినిమాలు చేయడం అన్నది మా దురదృష్టం మహా. ఎందుకంటే నువ్వు ఇంకా ఎక్కువ చేయాలి. నీలాంటి డైరెక్టర్ ఈ పాటికి 10 సినిమాలు చేసేసి ఉంటే నిజంగా తెలుగు స్టాండర్డ్ పెరిగి ఉండేది. లేకపోతే ఎందుకంటే హీస్ దట్ డైరెక్టర్. మహా అంత గొప్ప డైరెక్టర్. యాక్చువల్లీ వేరియస్ రీజన్స్ వల్ల అది డిలే అయ్యింది, కానీ లేకపోయి ఉంటే ఈ పాటికి మనకి చాలా మంచి సినిమాలు వచ్చి ఉండేవి. ట్రూ మీరు అన్నట్టు అది కరెక్టే. అండ్ మహా గారి డైరెక్షన్లో ఎలా ఉంటుందంటే ఒక స్టోరీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ప్రియారిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది. 100%. రైట్. అండ్ మరి మన తెలుగు ఫిలిం సైడ్ కొంచెం ఒక రెగ్యులర్ స్టీరియో టైప్ థాట్ అనేది కానీ ఐడియాలజీ అనేది స్టిల్ ఇంకా ఉందంటారా? లైక్ హీరోనే ఎలివేట్ చేస్తూ ఉండాలి, స్టోరీని కొత్తగా తీసుకెళ్ళకపోవడం. లేదండి, అలా లేదండి. మొత్తం అయిపోయిందండి. అలా చేసామంటే సినిమాలు ఆడట్లేదు. అందరూ ఒక్క ఎలివేషన్లు లేకపోతే అలా ఓన్లీ ఆ స్పేస్ అసలు వర్కౌట్ అవ్వట్లేదు. మనం ఆల్రెడీ చూస్తున్నాం. అండ్ అందరూ అంటే ఒక అంటే వర్కౌట్ అవ్వట్లేదు అనేది పక్కన పెడితే ఒక గొప్ప సినిమా ఎప్పుడు ఒక్కరి మీద ఉండదండి. అందరూ కలిస్తేనే కానీ, అంటే అందరు యాక్టర్స్
అందరికి ఈక్వల్ అందరూ చిత్త కొట్టేశారన్న సినిమాలే మనకి హిట్ అవుతాయి. ఎవడో ఒక్కడు చేశాడంటే ఏ రోజు నేను అలాంటి సినిమా ఆడింది నేను ఎప్పుడు చూడలేదు. అతను హీరో బాగా చేస్తాడు, హీరోతో పాటు మిగతా వాళ్ళందరూ ఇప్పుడు దీపా థామస్ కావచ్చు, వికాస్ కావచ్చు, లేకపోతే అచ్చమ్మ గారు కావచ్చు, అందరూ దే డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. వాళ్ళ వల్లే వీడి క్యారెక్టర్ అంత బాగా కనబడుతుంది, నా వల్ల వాళ్ళ క్యారెక్టర్ ఇట్స్ అ రిఫ్లెక్షన్. నాది వాళ్ళు నాపైకి రిఫ్లెక్ట్ అవుతుంది, అప్పుడే సినిమాలు ఆడతాయి. అండ్ మరి ఇప్పుడు మన జెన్జీ కిడ్స్ కి కూడా ఈ రావ్ బహదూర్ ఎలా కనెక్ట్ అవుతుంది అంటారు? ఎందుకంటే ఎవ్రీ జనరేషన్ కి సత్యదేవ్ గారు ఒక వర్సటైల్ పర్ఫార్మర్ గా ఉండడంతో పాటు కొత్త స్టోరీస్ తీసుకెళ్తున్నారు, అందులో ఏం చెప్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ జెన్జీ కిడ్స్ కి ఎలా కనెక్ట్ అవుతారు అంటారు? ఎక్కువ కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది జెన్జీ. నేను మనం అబ్జర్వ్ చేస్తే జెన్జీ కొంచెం వాళ్ళ థింకింగ్ మనం అనుకున్నట్టు ఏదో వాళ్ళు ఏదో పాడైపోయారు లేకపోతే అలా నో, వాళ్ళు యాక్చువల్లీ వెరీ వెరీ ఇంటెలిజెంట్ బ్రీడ్ ఇప్పుడున్న వాళ్ళు, అండ్ వాళ్ళు చాలా హెల్దీ బ్రీడ్ కూడా. సో వాళ్ళకి చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది రాబోదూర్. మనం అనుకున్నట్టు ఇట్స్ నాట్ ఎ జెన్జీ ఫిల్మ్, నో, ఇట్స్ యాక్చువల్లీ అ జెన్జీ ఫిల్మ్. వాళ్ళు దీన్ని ఇంకా ఎక్కువ లవ్ చేస్తారు. సూపర్. అండ్ మరి ఈ మూవీ తోటి ఒకసారి మన తెలుగు ఫిల్మ్ని గ్లోబల్ లెవెల్ టచ్ అవడంతో పాటు మన తెలుగు ఫిల్మ్లో మూవీ మేకింగ్ స్టైల్ కూడా ఏమైనా మారే అవకాశం ఉంటుందంటారా? మేకింగ్ స్టైల్ అంటే ఎప్పుడైనా ఒక స్టాండర్డ్ సెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది యాక్సెప్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు ఇంకా ఎక్కువ మంది మేకర్స్ కానీ ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ కానీ రావడం జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు. సో రాబోదూర్ కూడా అలాంటి స్టాండర్డ్ సెట్ చేస్తుందని అనుకుంటున్నాను. ఓకే. సో అండ్ ఈ మూవీ ఒక రకంగా ఓవరాల్గా ఆడియన్స్ పర్స్పెక్టివ్లో అంటే టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు అని మీరు అనుకుంటున్నారు? అంటే జెన్జీతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అందరూ అండి. అంటే దీనికి ఎస్పెషలీ రాబోదూర్కి ఒక పర్టికులర్ ఆడియన్స్ అంటూ డిఫైన్ చేయడం కష్టం. ఎందుకంటే ఇదేమో యాక్షన్ ఫిల్మ్, లైక్ ఫైట్లు ఉన్న ఫిల్మ్, సాంగ్స్ ఉన్న ఫిల్మ్ అంటే యాక్షన్ నచ్చేవాడు. బట్ ఇదేంటంటే ఈ హోల్ కాన్సెప్టే నిజంగా నేను చెప్పిన అందరూ కనెక్ట్ అవుతారని అన్నాను కదా, యూనివర్సల్గా కనెక్ట్ అయ్యే కదా. దీనికి ఆడియన్స్ని డిఫైన్ చేయడం అందరూ చూడాల్సిన సినిమా. అంటే నేను ఎందుకు అన్నిసార్లు పట్టి అడుగుతున్నా అంటే, టు బి ఫ్రాంక్, మనకి రీసెంట్గా చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్, నూక్ అండ్ కార్నర్ ఆడియన్స్కి టచ్ అవ్వాలంటే కొన్నిసార్లు కమర్షియల్ ఆస్పెక్ట్స్ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ మూవీ గురించి తెలియాలి కాబట్టి. సో కొన్నిసార్లు మనం ఒక కాన్సెప్ట్ కథ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ వాళ్ళకి రీచ్ అవ్వకుండా ఏమన్నా మళ్ళీ బోరింగ్ ఫీలింగ్ కూడా రాకుండా ఉండడానికి ఎలా ఉంటుంది? అది మనం అనుకుంటామండి, ఆడియన్స్ ఆర్ వెరీ 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 ఇంటెలిజెంట్. వాళ్ళు మనం డిఫైన్ చేసేస్తాం వాళ్ళని చాలాసార్లు. ఇది ఇలా అనుకుంటారేమో వాళ్ళు, నో, వాళ్ళు దే ఆర్ సూపర్ ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళకి అర్థమైపోతుంది ఎందుకు ఈ సీన్ పెట్టామన్న దానికి వాళ్ళకి ముందే అర్థం అవుతుంది. అండ్ నేనైనా మహా అయినా అది చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం. ఆడియన్స్ ఆర్ మచ్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్కి తగ్గట్టే ఉంటుంది అంటున్నాను. ఓకే. సో ఫైనల్గా మీరు ఒక చాలా యూనిక్ మూవీస్ ఎలాగో తీస్తారు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఈ మూవీతో మేబీ మీరు నెక్స్ట్ మళ్ళీ మీరు అన్నట్టుగా మీరు గ్లోబల్ లెవెల్కి ఏమైనా ట్రై చేసే అవకాశం ఉందా? మేబీ ఉండొచ్చు, ఉంటుంది. అంటే ఇది ఎక్కువ రీచ్ అయితే ఆబ్వియస్లీ, అంటే లైక్ పాన్ ఇండియన్ హీరో అనే కేటగిరీకి రావడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చా? అంటే అది ప్రయత్నిస్తే జరిగేది కాదండి, ఆటోమేటిక్గా జరగాలి. మనం చేసే సినిమాలు అలా వెళ్తే ఆటోమేటిక్గా అది క్రియేట్ అయ్యే ఒక ఆస్పెక్ట్ కదా. మనం కావాలని అంటే అందరం ఒక పథకం ప్రకారం చేయలేము. అది ఇలాంటి సినిమాలు చేస్తే ఆ సినిమాలు ఎక్కువ మందికి రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది క్రియేట్ అవుతుంది. రైట్. అంటే బిఫోర్ క్లోజింగ్ దట్, అంటే ఇప్పటి వరకు కూడా మీరు చాలా ఫుల్ స్కిల్డ్ హీరోగా మీరు అందరికీ తెలుసు ఆడియన్స్కి, బట్ స్టిల్ ఒక అండర్ రేటెడ్ హీరో, ఎక్కువగా నన్ను హైప్ చేయట్లేదు అనే ఫీలింగ్లో చాలామంది ఆడియన్స్ కానీ మీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో ఈ మూవీతో మీరు కూడా కొంత ఆ కమర్షియల్ జోనరాకి వచ్చి కొంచెం లెవెల్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది అనిపిస్తుందా మీకు? 100% అండి. అంటే రాబోదూర్ మేము ఏదైతే ఎందుకు ఆడుతుంది అనడానికి ఒక 4-5 పాయింట్లు అనుకున్న దాంట్లో ఇది కూడా ఒకటి ఉంది. 100% థియేట్రికల్ సక్సెస్ వస్తుందని, ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ కాబట్టి, ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం కాబట్టి ఆడుతుందని చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ వస్తున్న సంవర్తి కావచ్చు, అది కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్, ఒక యాక్షన్ ఫిల్మ్. అది ఒక ఫారెస్ట్ బేస్డ్ యాక్షన్ ఫిల్మ్, టైగర్ వర్సెస్ మ్యాన్ వర్సెస్ టైగర్ ఫిల్మ్. అది కూడా అంతే ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. అంటే మంచి సినిమాలు లైనప్ అయి ఉన్నాయి. కామెడీ ఫిల్మ్ ఒకటి ఉంది, ఫుల్ బాటిల్ రాబోతుంది. ఓకే. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఒక జర్నీ అయితే ముందుకు వెళ్తుంది. సో డెఫినెట్లీ వీ విష్, అండ్ మీ ఫ్యాన్స్ తరపున కూడా వీ విష్ దట్ ఈసారి సత్యదేవ్ గారు అండర్ రేటెడ్ హీరో గారు ఒక టాప్ హీరో అని చెప్పుకోవాలని కూడా మేము విష్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.